హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇంకా దుర్మార్గం, దాష్టికం, అరాచకం, కిరాతకం ఇట్లాంటి పదాలు ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. ఆఖరికి 11 సీట్లు వచ్చినోన్ని చూసి ఎంత ఏ రేంజ్లో భయపడతా ఉన్నారో మొన్న పల్నాడు పర్యటన సాక్షిగా కనిపించింది కదా. ఇక దాని తర్వాత జగన్ ఇంక ఎట్లయినా సరే బయటికి రానివద్దు, బయటకు వస్తే జనసందోహం, జనప్రభంజనం కనిపిస్తుందని చెప్పి ఇక మరో కుట్రకు తెరదీసింది కూటమి సర్కారు. మొన్న పల్నాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు అసలు అది సింగాయను గుద్దనే లేదు, ఆయన కింద పడలే లేదు. దానికి ముందు ఒక టాటా సఫారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి దాని నెంబర్ ప్లేట్ వీకి ఇంకా చాలా చాలా చేసిరు అనమాట. ఒకసారి అది చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇగో ఇదే ఆ కార్ అని ఫస్ట్ 18న ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సీజ్ చేసిన కారు. ప్రమాదానికి కారణం అంటూ పోలీసులు మొదటగా పేర్కొన్న టాటా సఫారీ వాహనం ఏపీ 26CE 0001. దీని నెంబర్ ప్లేట్ ఇప్పుడు రిమూవ్ చేసి అట్లా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఎవరికంట పడొద్దని దీన్ని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనుక వైపు పెట్టిన పోలీసులు ఈ వెహికల్కు సంబంధించిన వాహన యజమాని గొట్టిపాటి హరీష్, డ్రైవర్ సాయిబాబాను పోలీసులు 18వ తేదీ రాత్రి అరెస్ట్ చేసి 19వ తేదీ వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పూచికత్తు తీసుకొని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేశారు. ఇప్పుడు ఈ వాహనం స్టేషన్ వెనుక భాగంలో ఉంది. ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి వాడుతున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ను ఇది కోర్టు అనుమతితో, వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నేతకు ఈ సర్కారు ప్రభుత్వాధినేతకు ఎంతైతే విలువ ఉంటుందో రాజకీయాల్లో, ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక పాలనలో ప్రతిపక్ష నేతకు కూడా సమాన హోదా ఉంటుంది. అట్లాంటిది ఈ దుర్మార్గ పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక డొక్కు కారు వారేసి దానిలో తిరుగు అని చెప్పారు. అది మధ్య అదేదో హ్యాంగ్ అవుట్ అయ్యి తర్వాత ఏసీ పనిచేయక రోడ్డు మీదనే ఆగిపోవడంతో ఇక కోర్టు అనుమతితో ఈ కారుని తీసుకొని దానికి బుల్లెట్ ప్రూఫ్ ఇవన్నీ చేయించుకొని స్వయంగా జగన్ తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి తీసుకున్నారు. అయితే మొన్న సింగయ్య ఘటనలో చూసిరు కదా, ఒక 6 సెకండ్ల వీడియోను ఏఐ జనరేటెడ్ వీడియోను చొప్పించి దాని తర్వాత ఆయన లేపి పక్కకు తీసుకొచ్చిన వీడియో ఎక్కడ బయటకు రాలేదు. కానీ మన ఇక పచ్చపక్కడి ఛానళ్ళు పచ్చ మూక అంతా కూడా ఎట్లా రాసిండ్రంటే జగన్కు పట్టని మానవత్వం, కారు కింద నలిగిన మానవత్వం అని ఎట్లా హెడ్డింగ్స్ పెట్టారు చూసారు కదా. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ సెషన్ ఇదనమాట. ఆ ప్రమాదానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి కారును సీజ్ చేస్తున్నట్టు నల్లపాడు పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. నిన్న పోలీసులు తీసుకెళ్తున్న ఫొటోస్ అనమాట. ఇంక దీన్ని మన పకోడి ఛానళ్ళు ఎట్లా రాస్తే చూడండి ఒకసారి. గజనీ జగన్ జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా, బాబు పవన్లను నాడు అడ్డుకోలేదంటే Z+ సెక్యూరిటీ ఆయన హక్కట, తొక్కించి చంపిన వీడియో కనిపిస్తున్న సత్తెనపల్లి ఘటనపై జగన్ గలీజ్ కహాని. తొక్కించి చంపిటని అంటుండు కదా, జగనే పక్కన కూర్చొని డ్రైవర్ రమణారెడ్డి పక్కన తొక్కించి అని చెప్పిండు అని ఈ రాసిన రాతలు ఒకసారి చూడండి. తర్వాత ఆయన కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల పాటు ఆ పక్కన పెడితే చాలా కులాసాగా అందరితో మాట్లాడుతూ కనిపించిండు. అసలు ఒంటి మీద భుజం దగ్గర ఒక గాయం తప్పిస్తే ఎక్కడ కూడా టైర్ ఎక్కిన ఆనవాళ్ళు కానీ ఇంకేమి కనపడలే. 4000 కేజీల పైచిలుకుండే ఒక వాహనం గుద్దితే మీదెక్కితే తల బాడీ మొత్తం ఛిద్రం అవ్వాలి. కానీ అట్లాంటి ఘటనలు ఏవి జరగకపోయినా అసలు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఈ పచ్చముక్క ఏం చేసింది అన్నది ఇప్పుడు అతిపెద్ద అనుమానం. దాన్ని ఈ ఎట్లా రాస్తున్నారు చూడండి. తొక్కించి చంపిన వీడియో కనిపిస్తున్నా ఎవరు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తొక్కించి అని చెప్పిండా. ఇంకా కొన్ని ఛానల్ అయితే ఎట్లా మాట్లాడుతూ ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ ఒక 2 శవాలు దొరికినాయి కదా, ఓదార్పు యాత్ర కోసం మళ్ళా పోతాడు అని చెప్పి. మరి వైఎస్ జగన్ అంటే మరి అంత ఎందుకు వీళ్ళకు? ఆయన పర్యటనకు 679 మందితో భద్రత, మరి భద్రత అంతమందితో కల్పించినప్పుడు ఆ రోప్ పార్టీలు జనం ఎవరు కూడా కారు వైపు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులు. ఇవన్నీ విస్మరించినాం మనం. కానీ పోలీసుల సూచనలన్నీ బేఖాతరు, వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం. ఇదిగో జగన్కు నోటీసు, కారు సీజు, తాడేపల్లి నివాసంలో స్వాధీనం, నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలింపు, నోటీస్ అందుకున్న ఎమ్మెల్యే లేల్లా, పోలీసుల అదుపులో డ్రైవర్, సింగయ్య మృతి దర్యాప్తు ముమ్మరం, జగన్కు ఎలాంటి ప్రాణహాని లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందంట. అందుకని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ నీకు వద్దులే, ఇంకా నీకు వీలైతే నడుచుకుంటూ పో, లేదంటే పాక్కుంటూ పో, దెక్కుంటూ పో అని చెప్తున్నట్ట అర్థం. అసలు 11 సీట్లు వచ్చినాయని మీరే కదా ఆయన అసెంబ్లీ సాక్షిగా విపరీతంగా ట్రోల్ చేసిర్రు, విమర్శలు చేసిర్రు, అవహేళన చేసిర్రు, క్యారెక్టర్ అసాసినేషన్ అన్ని రకాలు చేసినా కూడా ఇంకా ఎందుకు భయం? సంవత్సరం అయింది మనం అధికారంలోకి వచ్చి, ఈ రోజు వరకు తల్లికి వందనం, అది కూడా ఎంత పెంట వ్యవహారం తర్వాత సంగతి. కానీ ఒకటంటే ఒకటి బాబు మార్కు పాలనకు చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక పథకాన్ని ప్రవేశపెట్టకుండా ఎంతసేపు ప్రతిపక్ష నేత మీద
బురద జల్లుతా పోతే ఈ సమాజం హర్షిస్తుందా? జనం ఊరుకుంటారా? మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఒకసారి వినండి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంటే 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో. విన్నారు కదా, 10-15 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండాలని మాట్లాడుకున్నారంట. అంటే ఇదేం కిమ్ రాజ్యం, డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇస్తే లేకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు ఇస్తే జనం ఓట్లతోన జనం మ్యాండేట్తో సంబంధం లేకుండా మనమే అధికారంలో కునుకుదామని మాట్లాడుకున్నారంట. బాగుంది, అంటే మీ హెల్యూజినేషన్స్ కు మీ ఇమాజినేషన్స్ కు బానే ఉంది. కానీ రాడు రానివ్వం అనడానికి నువ్వే ఓడు. కోన్ హైతు 2 లక్షల పుస్తకాలు, సారీ నిన్న మా నాగబాబు గారు చెప్తున్నారు, 2 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది. సహించలేకపోతున్నారంట. మరి సహించని దానికి ఇన్ని చేయాలనా? ఇప్పుడు ఈయన ఆ పార్టీకి అంటే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, ఏదో కళలు అనుకుంటూ ఏవో సిద్ధాంతాలు రాసుకొని అధికారం పార్టీ పెట్టినట్టు బాగానే ఉంది. ఒక పార్టీకి ఊడిగా చేసేదానికి ఇక మనం పార్టీ పెట్టినాం అని చెప్పి చెప్పుకోవడం ఇక మీ ఏమంటారు అజ్ఞానమో లేకపోతే మేధస్సో అది ఇక జనాలు డిసైడ్ చేస్తారు, అది వేరే సంగతిలే. కానీ ఇప్పుడు 11 సీట్లు వచ్చిన వ్యక్తిని ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మీకేంది? ప్రతిపక్ష నేత ఈరోజు ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా గత 5 ఏళ్ళు ఆయన ఈ రాష్ట్రాన్ని పాలించిండు, జనానికి మేలు చేసిండా కీడు చేసిండా అన్నది అది జనం డిసైడ్ చేస్తారు, ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు. ఈరోజు ఇంత దుర్మార్గపు ఇంత దిక్కుమాల పాలన, ఇంత పుండాకోరు పాలన అందిస్తున్నాం, మీకు ఇంకా 15 ఏళ్ళు అధికారం ఇవ్వడానికి జనం సిద్ధంగా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పడతా ఉన్నాయన్న. దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ డిఎస్సి నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్న మొన్న నిరుద్యోగ పోరులో ఎట్లాంటి స్టంట్స్ చేసిరో చూసిరు కదా మీరు. విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ రోడ్డు ఎక్కితే దాన్ని కూడా సహించలేక పల్నాడులో పోలీసులను అడ్డం పెట్టి ఎట్లా కొట్టించారో చూసిరు కదా. ఇవన్నీ 1 by 1 మనకు ఏమంటారు పీసుకే స్థితికి తీసుకొస్తా ఉన్నాయి. 164 సీట్లు ఇచ్చింది ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా పాలించడానికి కాదు, జనానికి మేలు చేయడానికి. జగను ఈరోజు అవునన్నా కాదన్నా అమ్మఒడి, వాలంటీర్ వ్యవస్థ, తర్వాత గడప గడపకు విద్యా వైద్యం, ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్ మార్క్ పాలనలో ఎన్నెన్నో మైల్ స్టోన్స్ ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి మీరు మీ తలకిందులో తపస్సు చేసినా మీరు చేయలేరు, అది వేరే సంగతి. ఈ విషయం జనాలకు అర్థమైంది. అయినా సరే ఇంకా పోయినంత కాలం ప్రతిపక్ష నేతనే తిడతాం, ప్రతిపక్ష నేత మీదనే రాళ్ళు రువ్వుతాం అంటే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సో ఇక మీ ఇష్టం, ఇక మీ గొయ్యి మీరే తవ్వుకుంటారంటే చేయగలిగింది ఎవ్వడేం లేదు. సో ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, ఆల్రెడీ అర్థమైపోయింది. ఇది ఏమంటారు మాటల సర్కార్ తప్ప చేతల సర్కార్ కాదు. ఏమంటాడు ఈయన, మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు, సహించం అని చెప్పి మాట్లాడతాడు. రప్పరప్ప డైలాగుల మీద స్పందించారు కదా, బాగానే ఉంది. మరి ఈయన కూడా తాట తీస్తాం, తోలు ఓలుస్తాం, ఏ కీలు కాకిలి మక్కెలు ఇరగదంతాం అని అంటే ఈయన మాట్లాడితేనేమో అది సంసారం. అవతలలో అసలు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడలేదు, ఎవరో అన్న మాటలు ఉటంకిస్తూ ఆయన ఏదో అట్లా సులాగా ఒక మాట మాట్లాడిస్తే దాని మీద మనం ట్రోలింగ్ 2.5 గంటల పాటు ఆయన చెప్పిన స్పీచ్లో ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలో ఆయన ఆరోపణలు కానీ ఆయన విమర్శలు కానీ ఏ ఒక్కదానికి మన దగ్గర సమాధానం లేదు. ఈ అజ్ఞానం ఈ డొల్లతనం ప్రజలకు అర్థమైతలేదు అనుకుంటే అది ఇంకా మీ భ్రమ, అది వేరే సంగతి. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని జనంలోకి రానివ్వకుండా ఈరోజు ఆ కార్ సీజ్ చేశారు. మరి ఆయన నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకుంటాడు? కేంద్రం దగ్గరకు పోయి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తాడా? సుప్రీంకోర్టు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా చేయాలా? అరే ప్రతిపక్ష నేత 5 ఏళ్ళు అవునన్నా కాదన్నా పాలించిన వ్యక్తి, ప్రతిపక్ష నేత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేళ్ళునుకున్న పార్టీలన్నీ ఒకవైపు ఉంటే వైసీపీ మాత్రం ఇంకొక వైపు ఉంది. ఈవెన్ కాంగ్రెస్ కూడా అది పేరుకే ప్రతిపక్షం, కానీ దానంతా దిక్కుమాల పార్టీ ఇంకొకటి లేదు అక్కడ, అది వేరే సంగతి. కానీ అసలు జనం వైపు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మాట్లాడొద్దా? పోనీ మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపిస్తున్నారా? అన్ని మేలు చేసేలాగా ఏమైనా రామరాజ్యాన్ని నడిపిస్తున్నారా? లేదు కదా. రోజు పొద్దున పేపర్ తిరిగేస్తే ఎక్కడో చోట హత్య. నిన్న కూడా ఒక హత్య జరిగింది, చాలా దారుణమైన కిరాతకమైన హత్య. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నని ఆడపిల్లల మీద వాళ్ళ మాన ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా ఆఖరికి ఈరోజు కృష్ణా జిల్లాలో
బెజవాడ కేంద్రంగా కాల్మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ పడగ విప్పి ఇంకొక స్టోరీలో డీటెయిల్ చెప్తా కానీ సెక్స్ రాకెట్ పడగ విప్పిందని చెప్పి కథనాలు వినిపిస్తా ఉన్నాయి. బాధితులు గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. ఈ తొక్కలో పాలనకు, ఈ పుండకోరు పాలనకు మీకు 15 నుంచి 20 ఏళ్ళు. మీ జెండా కూలీలు జెండా కార్మికులు వాళ్ళు నమ్ముతారేమో, అది వదిలేసేయండి. కానీ 6 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యవహారం మీ ఇష్టానికి రాజ్యాంగం రాసుకుంటామంటే కుదురుతుందా? అయ్యే పనేనా? ఒకసారి జనాల్లోకి వెళ్ళి మీకు నిజంగానే అంత కాన్ఫిడెన్స్ ఉంటే, మీ ఎట్లాగో 100% స్ట్రైక్ రేట్ కదా, 21లో ఒక 2 రాజీనామా చేపించి టీడీపీ నుంచి ఒక 2, బీజేపీ నుంచి ఒక 2, ఒక 6 సీట్లు అక్కడక్కడ ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, పల్నాడు నుంచి ఇట్లా 4 రీజియన్లలో మొత్తం ఒక 8 సీట్లలో ఉప ఎన్నికలకు రావచ్చు కదా. మీ పాలన మీద జనం ఏమనుకుంటారు? ఓట్ల రూపంలో సమాధానం చెప్తారు. వీటికి మనకు చేత కాదు. ఎంతసేపు ఉన్నా ఇక సచిన పామును ఇంకా ఇంత చంపాలే అన్న కోణంలో ఎంత అరాచకంగా, ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా, ఎంత హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారో జనాలకు అర్థమవుతుంది. వాళ్ళల్లో అసహనం పెళ్లికినప్పుడు, విప్లవం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.